జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారు అదృష్టం చేసుకున్నారు అనే చెప్పాలి. ఈరోజు ఈ రాశివారు కోరుకున్న విధంగానే కాలం గడుస్తుంది. వీరు ఏదైతే జరగాలి అనుకుంటారో అదే జరుగుతుంది. వీరు ఏదైతే తలుస్తారో కాలం కూడా అదే తలుస్తుంది. మీ ఇష్ట ప్రకారంగానే రోజు నడుస్తూ వెళ్తుంది. అందుకే ఈరోజు మీకు అన్ని శుభాలే చోటు చేసుకుంటున్నాయి. రోజంతా శుభసూచికం అవుతుంది. ఏ పని చేసినా అద్భుతంగా నడుస్తుంది. పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి పురోగతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా లాభం ఉంటుంది. వర్క్లు ప్రశాంతంగా పూర్తవుతాయి. మీరు అనుకున్న దానికన్నా తక్కువ టైంకి వర్క్ని పూర్తి చేస్తారు. టార్గెట్ని రీచ్ కావడంలో సఫలం అవుతారు. ఆర్థిక పరంగా కూడా ఎలాంటి లోటు ఉండదు. అయితే డబ్బును ఖర్చు చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి లలిత కళల పట్ల ఆకర్షణ ఉంటుంది. సంగీతం, సాహిత్యం, డ్యాన్స్, యాక్టింగ్ లాంటి స్కిల్స్ పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. సినిమాలకు వెళ్తారు, షికార్లు చేస్తారు, షాపింగ్లు చేస్తారు, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంటికి కావాల్సిన కొత్త సామాన్లను కూడా కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. భగవంతుడి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా చాలా బాగుంది. మీరు కోరుకున్న విధంగా రోజు నడుస్తుంది. మీకు నచ్చిన విధంగా కాలాన్ని గడపగలుగుతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ శనివారం రోజు వృశ్చిక రాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. తులసిమాలను సమర్పించి అటుకులు, బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు త్రిపుర భైరవీ దేవిని యథాశక్తిగా పూజించాలి. ఈ శనివారం రోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.